గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ ఆసక్తికర రాజకీయాలు రాజుకుంటున్నాయి. అన్న అధికార పార్టీ చెల్లి ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. అన్న వైఎస్ జగన్ పై చెల్లి వైఎస్ షర్మిల సమర శంఖారావం పూరించింది. రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి బరిలోకి దిగే యోచన చేస్తోంది. కడపలో అన్న వైఎస్ జగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే కడప ఎంపీగా పోటీ చేస్తే షర్మిల గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ గెలవకపోతే షర్మిల ఎవరి విజయావకాశాలను గండికొట్టే అవకాశం ఉంది? వైఎస్ఆర్ వారసురాలిగా ఓట్లను దక్కించుకోగలదా? కూటమి వైసీపీని తట్టుకుని షర్మిల నెగ్గకు రాగలరా? అసలు కనీసం కడప సీట్నైనా తన ఖాతాలో వేసుకోగలదా? షర్మిల పోటీతో వైఎస్ జగన్ కు ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది? ఇదే వాళ్ళ క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత తులసిరెడ్డి గారు, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా జనసేన నుంచి లక్ష్మణ్ రావు గారు. ఒకసారి నమస్తే అండి. తులసిరెడ్డి గారు అంటే నిన్న చూశారు కదా కూటమి సభ, టీడీపీ జనసేన వైసీపీ కూటమి సభ. అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే కడప నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. సో మరి ఇలాంటి పరిణామాలన్నీ నేపథ్యంలో షర్మిల గెలుస్తారా? ఇదే ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆవిడ వైఎస్ఆర్ ముద్దుల బిడ్డ. అటు పులివెందుల్లో కానీ కడపలో కానీ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ప్రభంజనం అనేది ఆ నాటికి నేటికి ఏనాటికి ఉంటుంది. ఎస్పెషల్లీ కడప జిల్లాలో పులివెందు నియోజకవర్గంలో వైఎస్ఆర్ అంటే అది ఒక సమ్మోహనాశక్తి. కాబట్టి ఆవిడ వైఎస్ఆర్ కూతురు, ముద్దుల బిడ్డ. వైఎస్ఆర్లోనే వై షర్మిలారెడ్డి అని ఉంది. వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి. కాబట్టి తప్పకుండా వచ్చేసి అవతలలో ఆలోచించుకోవాలా. ఆవిడ నిలబడితే ఆవిడ నిలబడుతుంది, గెలుస్తుంది. అంటే డౌట్ ఎందుకు? అంటే ఖచ్చితంగా గెలుస్తారు అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏపీలో ఆవిడని ఏఐపిసిసి చీఫ్ అధ్యక్షురాలు, అది పాత మాట అయినప్పటికీ, కొన్ని ఆల్రెడీ పాత విషయమే అయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతవరకు నెగ్గుకు రాగలరు అంటారు? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు? లేదంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటారు? ఖచ్చితంగా మేము వచ్చేసి 2020 మ్యాచ్ ఆడుతున్నామా. 2024లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. కాబట్టి మేము టెస్ట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ కాదు, 2020 మ్యాచే. రాబో సార్వత్రిక ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాక్సిమం సీట్లు 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుండి అవి గెలుచుకోవాలి. తర్వాత అసెంబ్లీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 88 దాటాల 175లో. కాబట్టి అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అంతేగాని ఏదో 4 ఓట్లు పెంచుకోవడమో 4 సీట్లు తెచ్చుకోవడమో కాదు. అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అంటే ఇక్కడ ఆ లక్ష్య సాధనకు తులసిరెడ్డి గారు, అంటే ఇక్కడ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అంటే మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుడు సభలో కూడా రేవంత్ రెడ్డి, అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా ప్రశ్నించే గళం ఉండాలి తప్ప గెలిపించండి అన్నట్టుగా, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా ఆయన మాటల్లో అర్థం రాలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. అదేవిధంగా నిన్న మోడీ మాటలు కూడా ఫస్ట్ దీనికి చెప్పండి. ఓకే, ఆయన రేవంత్ రెడ్డి గారు మెయిన్ గా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు ఇక్కడ, అటు అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుకు కావాలనే యాంగిల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆ రెఫరెన్స్ తో మాట్లాడారు తప్ప అది ఓవరాల్ గా వచ్చేసేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. అది ఆ స్పెసిఫిక్ గా విశాఖ ఉక్కుకు ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇక్కడ మొత్తం 25 మంది ఎంపీలు ఆ పార్టీకి కాపాడుతున్న వాళ్ళైనా కానీ ఎవరు ప్రశ్నించడం లేదు పార్లమెంట్ లో, ఇక్కడ పోరాటం లేదు అనే యాంగిల్లో మాట్లాడారు. అంతే తప్ప ఆ స్పెసిఫిక్ పర్పస్. అంతేగాని ఓవరాల్ గా మా లక్ష్యం వచ్చేసి అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం. కేంద్రంలో అధికారం రావాలంటే వీలైతే 25 ఎంపీ సీట్లు కానీ మ్యాక్సిమం సీట్లు. అసెంబ్లీకి సంబంధించి 170లో మ్యాజిక్ ఫిగర్ 88 ఆ పైన, అది మా లక్ష్యం. దానికి కొందరు వచ్చేసి ఇది అత్యాశ అనుకోవచ్చు, కానీ మేము అత్యాశ అనుకోవడం లేదు. 1978లో ఆ రోజు కూడా ముక్కోన పోటీ,
జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అండ్ ఇందిరా కాంగ్రెస్. ఆ రోజు అందరూ వచ్చేసి ప్రధానమైన పోటీ జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వచ్చేసి ఇందిరా కాంగ్రెస్ కు 175, జనతా పార్టీకి 60, రెడ్డి కాంగ్రెస్ కు 30 రావడం జరిగింది. కాబట్టి అదే చరిత్ర మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది. మన తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు హుజూరాబాద్ అండ్ మునుగోడులో వచ్చేసి డిపార్ట్ పోవడం జరిగింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అనూహ్యంగా సీన్ మారిపోయి అధికారానికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము చరిత్ర పునరావృతం కాబోతుంది. 10 సంవత్సరాల అరణ్యవాసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ముగిసింది. ఆ ముగిసి తెలంగాణలో అధికారంకి వచ్చింది. ఇక్కడ కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి ఖచ్చితంగా అధికారం. అంటే 1978 లో ఇందిరా కాంగ్రెస్ లాగా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అంటారా? ఇది కాంగ్రెస్ అనే వటవృక్షంలో మేమందరం వచ్చేసి ఊడలం. కాంగ్రెస్ అనే మహా వటవృక్షంలో ఒకప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఊడనే, జగన్మోహన్ రెడ్డి ఊడనే, కేసీఆర్ ఊడనే దాంట్లో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు, సరిమిల్లమ్మ గారు, మేమందరం వచ్చేసి కాంగ్రెస్ అనే మహా వటవృక్షంలో 138 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ వటవృక్షంలో మేమందరం వచ్చేసి పార్ట్ అండ్ పార్సల్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న కూటమి సభలో మోడీ కొంత ప్రసంగంలో మీరు వినే ఉంటుంటారు కదా, మరి అందులో కూడా ఆయన ఇద్దరు కావాలని కూడా బలుక్కుని కావాలనే రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులుగా బిహేవ్ చేస్తున్నారు, లోపల చూసుకుంటే ఇద్దరు ఒకటే అన్నట్టుగా చెప్తున్నారు అన్న చెల్లెళ్ళు. ఆయనకు నరేంద్ర మోడీ గారికి, బీజేపీ నాయకులకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అది ఇండియా కూటమే కనపడుతుంది. ఆయనకు వచ్చేసి పైకి మేకపోతు గాంభీర్యం వచ్చేసి మాకు 400 అని చెప్తున్నారు. కానీ లోపల వచ్చేసి ఆయనకు కళ్ళు మూసినా కన్ను తెరిచినా ఇండియా కూటమి ఆయనకు ఓటమి ఫోబియా పట్టుకున్నది. ఆ ఇండియా కూటమి ప్రధానంగా కాంగ్రెస్ కాబట్టి ఆ నేపథ్యంలో ఏ సందర్భం వచ్చినా ఆయన వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి అధికార పార్టీ కాదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ ఫోబియా పట్టుకున్నది. కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ గురించి ఆయన మాట్లాడకుండా ఉండలేడు. బట్ ఆ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా జగన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి టీడీపీ, జనసేన ప్రత్యక్ష పొత్తు పెట్టుకోవచ్చు, కానీ పరోక్ష పొత్తు, ఈ ప్రత్యక్ష పొత్తు కంటే ఇంకా ఎక్కువ పొత్తు వచ్చేసి గత 5 సంవత్సరాలుగా మన బీజేపీకి, వైకాపాకు ఉన్న విషయం ఎవరికి తెలియదు. మొత్తం ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కానీ, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో కానీ, వ్యవసాయ చట్టాల మీద కానీ, మణిపూర్ విషయంలో కానీ, అవిశ్వాస తీర్మానం విషయంలో కానీ, ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ లో కానీ ప్రతి సందర్భంలో వచ్చేసి బీజేపీకి అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఎప్పుడు అడిగినా అప్పులు ఇస్తున్నారు. ప్రతి మంగళవారం వచ్చేసి ఆయన పోతే అప్పులు అడిగితే అప్పులు ఇవ్వడమే, తర్వాత ఏం అడిగితే అది ఇవ్వడమే. ఈవెన్ వచ్చేసి ఒకనొక సందర్భంలో నిర్మలా సీతారామన్ గారే జగన్మోహన్ రెడ్డిని మోడీ గారి దత్తపుత్రుడు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అది ఏదన్నా పొత్తు వచ్చేసి ప్రత్యక్ష పొత్తు వీళ్ళతో, పరోక్ష పొత్తు జగన్తో, అది బీజేపీకే ఉంది. ఓకేనండి. అంటే ఇప్పుడు సీట్లు అంటే సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి మీలాంటి పెద్దలకి ఎలాంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు సముచిత స్థానం? నేను అడగలేదు. నేను వచ్చేసి నేను ముందే చెప్పాను, నాకు పిసిసి అధ్యక్ష పదవి తీసుకోమన్నప్పుడే నేను వద్దన్నాను గతంలో 2 సార్లు. బట్ నేను వచ్చేసి ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయడం లేదు, ఎంపీ కంటెస్ట్ చేయడం లేదు. నేను అడిగితే ఏడైనా ఇస్తారు. కానీ నేను వచ్చేసి నా ఆర్థిక స్తోమత డైరెక్ట్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి దానికి నా ఆర్థిక స్తోమత చాలు కాబట్టి నేనే వద్దన్నాను. నేను అడగడం ఖచ్చితంగా డబ్బులు కుమ్మరించాలి అంటారు తులసిరెడ్డి గారు. ఖచ్చితంగా డబ్బులు కుమ్మరించాలంటారు. డబ్బులు కుమ్మరించడం కాదు, కనీసం ఇప్పుడు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ప్రకారంగా ఒక ఎంపీ సీటుకి ఎంత పెట్టుకోవచ్చు, లోక్సభకు 90 లక్షలు, అదే ఎమ్మెల్యేకి 35 లక్షలు. ఆ మేరకు నియోజకవర్గాన్ని బట్టి, దాని యొక్క వాయిసాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అది మినిమం, అది ఎక్స్పెండిచర్ పెట్టుకోవచ్చు ఆమెకు. దాని తర్వాత మళ్ళీ ఎంతైనా పోవచ్చు, అది వేరు అన్అఫీషియల్ గా. కానీ అది కూడా పెట్టుకున్న దానికి నా ఆర్థిక స్తోమత అంగీకరించదు. కాబట్టి నేను వచ్చేసి ఆలోచనే నాకు లేదు. నేను పార్టీకి సేవ చేయడమే నా ఆలోచన. ఎవరు నిలవన్నా నా శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా కృషి చేస్తా. అంటే మీతో పాటు చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత వారంతా కూడా బయటకు వచ్చారు. రఘువీర కావచ్చు, డిఎస్, ఇంకా ఇలా రకరకాల పేర్లు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మరి వాళ్ళందరికీ ఎలాంటి అవకాశం ఉంటుంది అంటారు? డెఫినెట్ గా వచ్చేసి సీనియర్స్ కంటెస్ట్ చేసే వాళ్ళందరినీ కంటెస్ట్ చేపిస్తుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అంటే సీనియర్స్ కి సముచిత స్థానం ఉంటుంది అంటారా? డామినేటెడ్ పోస్టులు ఇస్తారా? లేకపోతే అంటే మీరు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పారు, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే వాళ్ళు అనుకుంటే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తారా?
ఖచ్చితంగా ఇస్తారు. సీనియర్స్ కిందకి సీనియర్స్ అందరికీ అధిష్టాన వర్గము వాళ్ళు కంటెస్ట్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఓకేనండి. ఒక్కసారి మనం టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే యామిని గారు. శ్రీనివాస్ చౌదరి గారు అంటే ఇప్పుడు నిన్న కూటమి సభ జరిగింది, మోడీ ప్రసంగించారు. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ మోడీ ప్రసంగం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది అంటే వైఎస్ షర్మిల జగన్ ఇద్దరు గురించి మాట్లాడారు. కావాలనే వాళ్ళిద్దరూ కలిసి బయటకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా లోపల ఇద్దరు ఒకటే అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా ఒకటైతే మీకు ప్లస్ అవుతుందా? యామిని గారు, మొదట మీకు మన బీఆర్కే టీవీ ప్రేక్షకులకి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారికి, జనసేన నేత లక్ష్మణరావు గారికి నా నమస్కారాలు. ఈరోజు ప్రజాగళంతో ప్రజా గర్జన సభ నిన్న జరిగింది. మోడీ గారు తన ప్రసంగంలో ఇద్దరు డిఎన్ఏలు ఒకటే అనే విధంగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు వచ్చారన్న పైన పెద్దలు తులసిరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీని చీల్చుకొని వచ్చి కాంగ్రెస్ లో కొంతమంది నాయకుల్ని తన వైపు తిప్పుకొని వైఎస్ఆర్ పార్టీ అని ఆంధ్రాలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ పార్టీయా, యువత రైతు శ్రామిక పార్టీయా, ఇంతవరకు ఎవరికి అర్థం కావడం, రిజిస్ట్రేషన్ కూడా గందరగోళంగా ఉంది. సరే, అయితే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఎవరిది అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బొమ్మను కూడా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లెగసీ రాదు. సో ఇద్దరు చెల్లెళ్ళు ఈ లెంప వాయిస్తున్నారు కదా, మా నాయన చంపింది ఎవరు చెప్పాయా బాబు, మా చిన్నాన్న చంపింది ఎవరో వైపాయని చెప్పి సమాధానం లేదు. పైగా నాకన్నా ఎక్కువ పులివెందుల్లో పరిస్థితులు, అలాగే కడప జిల్లాల పరిస్థితులు తులసన్నకు బాగా తెలిసి ఉంటుంది. నాకు పక్క జిల్లా కాబట్టి నాకున్నంత వరకు, నాకున్న అవగాహన మేరకు కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేస్తారని వాయిస్ వినపడతాను. పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిపాజిట్ కూడా తక్కువనే జగన్మోహన్ రెడ్డి గారు నా ఊహ. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ కాంగ్రెస్ పార్టీ పూర్వాస్త్రంలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా కలుపుకునే విధంగా ప్రవర్తిస్తాను. గతంలో వాళ్ళ ఓట్ బ్యాంకు ఎస్టీఎస్సీ కావచ్చు, ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అనేక రకాల ప్రసంగాల్లో మాట్లాడిన సందర్భాలు చూస్తే కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిత్రులకి కొంత ఊపునివ్వచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఇప్పుడు ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులు షర్మిల వైపు చూస్తున్నారు. సో సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కొంతమంది వెళ్ళారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమందిని ఆవిడ ఇష్టం ఉన్న మేరకు తీసుకున్నట్టు కూడా అనిపిస్తా ఉంది. అయితే ఏదైతేనేమి మన రాయలసీమ గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి కొంచెం ఊతాన్ని ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి లెగసీ నేను ముందుకు తీసుకెళ్తానని ఆలోచనతో ఆవిడ ముందుకు వెళ్తాను. నిన్న విశాఖపట్నంలో కూడా సభ బాగానే నిర్వహించారు. కానీ రాష్ట్రంలో వాళ్ళు టార్గెట్ ఏ సంవత్సరం పెట్టుకుంటారు, 29, 30, 44 నాకు తెలియదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చెల్లెళ్ళ ప్రశ్నలకి ఉక్కిరి బిక్కిరయ్యి తలబట్టుకుంటున్నాడు. సరే, మోడీ గారు ఏమంటున్నారు, ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు రావాలి కాబట్టి వారు ఎన్డీని ఆశ్రయించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక పార్టీలే కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పారు. అందులో నిజమే కదా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని తయారు చేయలే. పార్టీ నాయకుల కింద నుంచి తయారు చేసి పార్టీని పెట్టి శాఖలు ఏర్పాటు చేసి కార్యకర్తల నాయకులు ఉండేలా. అంటే ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది కదండి శ్రీనివాస్ చౌదరి గారు. మీ అధినేత అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఎలా ఉందంటే ఆయన ఏవైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారో లేదంటే వైసీపీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన వైఎస్ షర్మిలపై ఒకంత సానుభూతి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు. ఇక్కడ చూసినట్లయితే నిన్న సభలో మోడీ ఆయనేమో వేరే విధంగా ఉన్నాయి వ్యాఖ్యలు. ఇద్దరు ఒకటే అంటున్నారు. అంటే ఇద్దరు ఒకటే అయినప్పుడు రెండింటికి పరస్పరం కాంట్రాస్ట్ గా ఉన్నాయి. మాకేమి మేము ప్రతిపక్ష పార్టీలమ్మా, వాళ్ళ అధికార పక్షంలో వైఎస్ఆర్ కూటమిలో ఉన్న మీ ఇద్దరికి భిన్నాభిప్రాయాలు ఉంటే ఒక కూటమిలో ఉన్నప్పుడు మరి క్షేత్ర స్థాయిలో ఉన్న శ్రేణుల పరిస్థితి ఏంటి? కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మాకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ముగ్గురు ఏం మాట మాట్లాడినా ఒక మాట మాడతారు. నేను అడిగే అంశం ఏంటంటే చెల్లెళ్ళిద్దరిని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అంతా షర్మిల వైపు వస్తున్నారు. రెండు వాళ్ళేసే ప్రశ్నలకి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేకపోతున్నాడు. పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారని మోడీ గారు అన్నారు. వాస్తవమే కదా, మోడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళే అందరూ. కాబట్టి దాని నుంచి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. రేపు మాకు ప్రధానంగా మా ముందున్న కర్తవ్యం చాలా పెద్దది. ఖచ్చితంగా షర్మిల గారు, సునీతారెడ్డి గారు వాళ్ళు కడపలో ఏడాది పోటీ చేస్తారు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు తెలియాలి, అవన్నీ నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే మేమైతే ఖచ్చితంగా చెల్లి వదిలిన బాణం, అన్నదిలిన బాణం ఆయనకి తిరిగి గుచ్చుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో
చెల్లెలకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి న్యాయం చేస్తారని క్వశ్చన్. రెండు పెద్ద ఎత్తున కడప జిల్లాలో కూడా అభివృద్ధి అంతంత మాత్రం విషయం పైన చాలా క్లియర్ గా పెద్దలు తులసిరెడ్డి గారు తెలిసే విషయం, మళ్ళీ చెప్పక్కర్లా. అనేక విషయాలపైన రాష్ట్రం దివాలా తీసిపోయింది. సో వీటన్నా చెప్తున్నా, జాబ్ కార్డు విషయం కానీ, అలాగే రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైన్ విషయం, మద్యం విషయమైన కానీ చాలా విషయాలపైన ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు చిన్నగా చనిపోయిన విషయం పైన ఏ విషయానికి సమాధానం లేదు. 5 ఏళ్లు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చి ప్రెస్ ముందు ఎడుకొని మీలాంటి జర్నలిస్ట్ ముందు 4th estate ముందు కనీసం నేను 5 ఏళ్ళు సాధించాను, ఇది సాధించలేకపోయినా సవాల్ చేసి నిలబడే స్థాయిలో కూడా లేదు కదా. కనీసం ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం దమ్ము కూడా లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. వీళ్ళు దమ్ముల గురించి ధైర్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజల్లోకి వచ్చి. నేను చూసాను సిద్ధం సభలో బ్లూ మ్యాట్ వేసుకొని గ్రీన్ మ్యాట్ వేసుకొని గ్రాఫిక్స్ చేస్తున్నారు జనాలు రాకపోయే కొద్దికి. కానీ ఈ రోజు చిలకలూరుపేట సభ బ్రహ్మాండ సక్సెస్ అయింది. దాంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడిపోయానని అంగీకరిస్తున్నారు. ఇంకో పక్క ప్రతిపక్షాలుగా 3 పక్కల పోటీ చేయాల్సి, ఒక కాంగ్రెస్ వాళ్ళతో ఎవరు కలుస్తారో నాకు ఐడియా లేదు. మేము ముగ్గురు పార్టీగా కామెంట్ చేస్తున్నారు కదండి శ్రీనివాస్ చౌదరి గారు. వాళ్ళు ఏమంటున్నారు, నిన్న కూటమికి వచ్చిన ప్రజలే చెప్తున్నారు కూటమి ఎంత సక్సెస్ అయిందో అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎవరి కామెంట్స్ వరకు రాజకీయ విమర్శలు ఉంటాయని కాదనట్లేదు. రాజకీయ విమర్శలు పట్టుకొని నేను ప్రశ్నలకు ఆన్సర్ చేయలేము. ఎందుకంటే మేము చాలా జోష్గా ఉన్నాం, 100% సక్సెస్ఫుల్ గా గెలవబోతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పాలసీల వల్ల రాష్ట్రం దివాళా తీసిపోయింది. మాకు రాష్ట్రంలో మానవ హక్కుల్ని, ప్రజల హక్కుల్ని, ప్రజల ఆస్తుల్ని, రైతుల కష్టాలని, అదేవిధంగా ఈ నిరుద్యోగుల కష్టాలు తెలిసిన బాధ్యత ప్రజా క్షేత్రంలో ఉన్న ప్రతిపక్షాల బాధ్యత. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చట్టాల ఎజెండా ఉండొచ్చు, షర్మిల కూడా అవే ప్రశ్నిస్తున్నారు, మేము కూడా అవే ప్రశ్నిస్తున్నాము. సమాధానం నుంచి అధికార పార్టీ నుంచి రావటం లేదు. ఇంకేం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళిపోయాం. ఆల్రెడీ సీట్లు అనౌన్స్ చేశారు. మేము ఎన్నికల యుద్ధానికి సిద్ధమైపోయి కోర్టు కూడా కూస్తా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా శత్రువులంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న విషయం స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన ఓడిపోతున్న విషయం క్లియర్ అయిపోయింది. మోడీ గారు సభలో మాట్లాడే అంశాలు కూడా చాలా క్లియర్ గా, కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసి బతికించుకొని వ్యాపారం చేసుకుంటా ఉంది. ఇక్కడ సరిగ్గా అభివృద్ధి జరగలేదు, మంత్రులంతా అవినీతి పనులు అయిపోయి చెప్పారు. ఆ విషయాన్ని స్పష్టంగా ఆయన ద్వారా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుద్దంటే పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, ప్రజలను కనీసం కాపాడే పరిస్థితి కూడా లేదు అని సందేశాన్ని ఇచ్చాము. దాంట్లో ప్రజలందరూ కూడా ఈ 3 పార్టీల కూటమిని ప్రజలు ఆమోదించారు, ఆశీర్వదించారు, సభలు జయప్రదం చేశారు. ఆ నమ్మకం మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. మరింత ముందుకెళ్ళడానికి, ఎలక్షన్ లో జయప్రదంగా గెలవడానికి మాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా, వాళ్ళ సాక్షి పేపర్, సాక్షి టీవీలు ఎన్ని కుతంత్రాలు పడినా, వాళ్ళ సోషల్ మీడియాలో కామెంట్లు చేసినా కూడా చాలా వ్యక్తిగతంగా కూడా హననం చేశారు వాళ్ళ చెల్లెల్ని. మేము దాని మీద చాలా కూడా ఖండించాము, మహిళ గారు చేయకూడదని. అయినా వాళ్ళు వదలట్లేదు. పైగా మోడీ గారు జాతీయ పార్టీ వాళ్ళు టార్గెట్ వేరమ్మా. జాతీయ పార్టీ ఇప్పుడు మీరు ఏవైతే వ్యక్తిగత వ్యాఖ్యలు అంటున్నారో దాని గురించే మోడీ కూడా మాట్లాడున్నారు కదా. ఎవరినైనా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదమ్మా. మహిళలు కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళ 2014 చనిపోతే ఆయన వాడుకున్నాడు, 2019లో చిన్న చనిపోతే ఆయన వాడుకున్నాడు, ఇప్పుడు గీతాంజలిని వాడుకున్నాడు. శివరాజకీయాలు చేసుకుని బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ పాలిటిక్స్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ సోదరు కోసం పనిచేస్తుంది, దేశం కోసం పనిచేస్తుంది. వాళ్ళ పాలసీలు, వాళ్ళ అజెండాలు, వాళ్ళ కార్యక్రమాలు వేరు. అవన్నీ ఇదికొచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ కండగట్లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శివరాజకీయాలు ఎన్నికలపడ్డాడు. కాబట్టి ఈ ప్రభుత్వం మాకు అక్కర్లేదని జాతీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. మేము స్థానిక పార్టీలు ఉన్న రాష్ట్ర పార్టీలు కూడా దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ఆ ప్రశ్నలో మహిళల రక్షణ లేదు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మహిళలు అసలు దిశా చట్టమే లేదు. 3 అఘాయితాలు జరుగుతున్న ఏ ప్రభుత్వంలో 6వ స్థానంలో ఉన్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో ఉండే ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలు ఉంది. కాబట్టి అందులో భాగంగా మహిళల ఆవిడ కూడా ముందుకు వచ్చింది. అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఏమో చెప్పలేము, గుర్రం ఎగరావచ్చు అనే విధంగా సామెత కూడా ఉంది. రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు. కాబట్టి చూడాలి. విన్నారు కదా శ్రీనివాస్ చౌదరి గారు, తులసిరెడ్డి గారు మాట్లాడారు విన్నారు. 170 సీట్లలో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 88 మేము సాధిస్తాం ఖచ్చితంగా అంటున్నారు. చాలా సంతోషం అమ్మా. వాళ్ళు సాధిస్తామంటే మేము కూడా ఆనందపడతాం. నేను కాదనట్లేదు. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్ గా తీర్పు ఇవ్వాలి. నేను కూడా అనుకోవచ్చు, నేను కూడా ఆకాశం ఎగరగలను. తులసిరెడ్డి గారికి నాకన్నా అనుభవం కాబట్టి ఆయన చెప్తారు. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఓడిపోదని ఎవరు చెప్పరు. మేము గెలుస్తాం, వాళ్ళు గెలుస్తాం చెప్తారు. కానీ అల్టిమేట్ గా తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు ఎవరివైపు ఉన్నారన్న విషయం మీకు, జర్నలిస్టులకి, తులసన్నకి, పక్కన ఉండడం తెలుసు. కాబట్టి ఈ పొద్దా రేపనేది కాదు, కానీ ప్రజల్లో ఎవరు మనసులు గెలిచి పైకి వస్తారో అది కాంగ్రెస్ పార్టీ పాలసీలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళిక, వాళ్ళ యొక్క ఎన్నికల వ్యూహంలో భాగంగా గెలవచ్చని చెప్పొచ్చు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో 20 ఎమ్మెల్యే సీట్లు చెప్పారు, సంఖ్య చెప్పారు. నాకు పెద్దగా అవగాహన లేదు. సబ్జెక్టివ్ కరెక్షన్ అవి మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కూడా కాపాడతామని చెప్పిన మాట కూడా విన్నాను. కాబట్టి ఏ రకంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నా నాకు తెలీదు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా గెలవకుండా ఉండకూడదు కోసం రాజకీయాలు చేయదు, గెలవాలనే చేస్తారు. గతంలో ఆవిడ
తెలంగాణలో సగులు నడిపారు, బ్రహ్మాండంగా పికప్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ జాతీయ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిమిషం కూడా ఖాళీగా లేకుండా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కదా. అసలు వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తారు కదా. సో మంచి నాయకులు ఎదిగే అవకాశం ఉంది. అవకాశం అందరూ ఆశీర్వదిస్తే ఏమో చెప్పొచ్చు. 2029 34 చెప్పలేం కదా. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో షర్మిల వైపు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులంతా ఇటుపైకి వచ్చేస్తారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ బట్టి పూర్తిగా దెబ్బతినిపోతా ఉంది. కాబట్టి ఒక పార్టీగా మారబోతున్న కాంగ్రెస్ పార్టీని డిఎన్ఏ ఓటే కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటుగా అయ్యి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించే అవకాశం మేజర్ గా ఉంది. దీనివల్ల ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క మంచి పరిణామాన్ని అనూహ్యంగా ఎటువైపు ఓట్ షేరింగ్ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాళ్ళ బ్యాంక్ ని వాళ్ళు కాపాడుకుంటారు. మేము ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం మాకుంది. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆశీర్వదిస్తారు. సభలు జయప్రదం అవుతున్నాయి. ఖచ్చితంగా రేపు 24 ఏప్రిల్, మే, జూన్ 4 ఫలితాలు మాకు అనుగుణంగా వస్తాయనేసి ఆశాభావం మాకు బలంగా ఉంది, నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. అదేవిధంగా ఎన్నికలు ముందుకెళ్తాం. శ్రీనివాస్ చౌదరి గారు, అంటే ఇంతకు ముందు తులసిరెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేయడం అనే కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు మొత్తం అంతా, తర్వాత వచ్చినాయి ఈ పార్టీలన్నీ కూడా. మరి అలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా అక్కడి నుంచే వచ్చారు, చంద్రబాబు నాయుడు కూడా అక్కడి నుంచే వచ్చారు. అయితే మొన్న స్టీల్ ప్లాంట్ లో ఆయన ఆ సభలో, కాంగ్రెస్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో గెలుస్తాము అని ఆయన ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ప్రశ్నించే గళం ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా ఆయన మాట్లాడారు. అంటే ఇంతకుముందు తులసిరెడ్డి గారు ఏమంటారంటే అంటే అది స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారు రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే మీరేమంటారు? అంటే ఎవరిని గెలిపించాలి అన్న ఉద్దేశంలో ఆ కామెంట్స్ చేశారు. నేను ఇంకో పాయింట్ కూడా చెప్పదలుచుకున్నా. తులసన్నకు కూడా అకౌంట్స్ తెలుసు అనుకుంటా. బహుశా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక 70,000 కేసులు పెట్టారు. అంటే ప్రశ్నించకూడదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే కూడా మన షర్మిల గారిని కూడా ఎత్తి బలవంతంగా గాయాలయ్యే విధంగా ఎత్తి వాళ్ళ జైల్లో పెట్టారు. ఎంత ఘోరంగా ఉందండి రాష్ట్రంలో. ఎవరిని ప్రశ్నించకూడదు, ఎవరిని ఏ సమస్య అడగకూడదు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు వేసిన భారాలను భరించాలి మౌనంగా. తిరగబడితే నోటీసులు, కేసులు, జైళ్లు, అదేవిధంగా హౌస్ అరెస్టులు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నియంత్రిత పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీని మీద ప్రశ్నించాలంటే భయాందోళన, ప్రతిపక్షాలని భయగొల్పిస్తున్నారు. మాట్లాడితే పోలీసులు వస్తారు, కొడతారు. రఘురామకృష్ణరాజు ఎంపీకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకి దిక్కు లేదు. అధికారులే ఈ రోజు 247 కేసులు ఓడిపోయి ఐఏఎస్, ఐపీఎస్, డీజీపీలు కోర్టు మెట్లెక్కినప్పుడు కొని శిక్షలు వేసుకుంటున్నారు, పెనాల్టీ కట్టుకుంటున్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలనలో సామాన్య ప్రజలకి ఏం దిక్కు? అంతెందుకమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నగా చనిపోయారు. ఎవరు చంపారు? హూకిల్డ్ బాబాయ్, సమాధానం లేదు. అదేవిధంగా సుధాకర్ మాస్కులు ఇవ్వమని చెప్పి చంపేశారు. అదేవిధంగా అనంతబాబు డ్రైవర్ అర్జున్ దళితుడు ఏదో మాట్లాడేదానికి చంపించి డోర్ డెలివరీ ఇచ్చాడు. మా జిల్లాలో శిరోమండలం చేశారు దళితుల మీద. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీ అందరి మీద దళ్లే కదా. కాబట్టి సిచ్యువేషన్ లో సామాన్యుడు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ నియంత్రిత పరిపాలన పోవాలనే ఉద్దేశంతోనే ఆ మాటలు ప్రస్తావన డిస్కస్ చేయింది. కాబట్టి తులసిరెడ్డి గారి గురించి ఆ విషయం ఎవరు ప్రశ్నించినా, రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించినా, అమెరికాలో ఉన్న ప్రశ్నించినా కేసులు రాస్తున్నారు నుంచి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రాజుని మార్చాల్సిన, ఈ తుగలక్ రాజుని మార్చాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది. కాబట్టి ఐక్యంగా పోరాడి ఆయన దించే వరకు ఖచ్చితంగా ఈయన పోరాటం ఆగదని చెప్పి చెప్తున్నాను అమ్మా. వైఎస్ షర్మిల కడపలో ఎంపీగా పోటీ చేస్తారనే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. అది మాత్రమే కాదు, ఈ ఎన్నికల్లో నిన్న కూటమికి సంబంధించి ఒక సభ జరిగింది. ఇలా రకరకాల అంశాలకు సంబంధించి ఈరోజు మన డిబేట్లో డిస్కస్ చేస్తున్నాము. సో ఒక్కసారి మనం జనసేన నుంచి లక్ష్మణ్ రావు గారు అవైలబుల్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్ రావు గారు అంటే నిన్న కూటమి సభ జరిగింది చిలకలూరుపేట దగ్గర. సో మరి ఈ నేపథ్యంలో ఇటు చూస్తే కాంగ్రెస్ నుంచి షర్మిల కూడా వారే ఖచ్చితంగా గెలుస్తాము అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే దట్ మీన్స్ కాంగ్రెస్ నెగ్గుతుందని చెప్పి. సో మరి ఇక్కడ మోడీ పర్టికులర్ గా కొన్ని కామెంట్స్ చేశారు. ఎలాంటి కామెంట్స్ అంటే షర్మిల, జగన్ ఇద్దరు ఒకటే, పైకి మాత్రం ఇదంతా లోపల ఇద్దరు ఒక్కటే అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మీరిద్దరూ కూడా అంటున్నటువంటి వ్యాఖ్యలు ఏమిటి అంటే ఏవైతే వైసీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఉన్నాయో వ్యతిరేకంగా షర్మిలకి, సో దాని పట్ల మీరందరూ సానుభూతిపరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఈ కాంట్రాస్ట్ గా లేవా నిన్న మోడీ చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి, మీ ఇద్దరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి? యముని గారు, ముందుగా మీకు, అలాగే తులసిరెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి, బీఆర్కి ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులకు హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున మరి షర్మిల గారి కడప జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తారు మీరు ఏదైతే చెప్తా ఉన్నారు, నిజంగా ఆవిడ పోటీ చేస్తే ఖచ్చితంగా కడప జిల్లా పక్కన ఉన్నటువంటి 2-3 జిల్లాల్లో కూడా ఆ ప్రాబల్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటు బ్యాంక్కి గండి కొట్టే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా మరి
సాధారణంగా కిందసారి పడినటువంటి 2.35 ఓటు శాతం ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 5% ఎగబాకే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఈ తరుణంలో ఎలా లేదన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా మనం చెప్పుకుంటాం. అటువంటి నుంచి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యతిరేకత ఓటు అవనివ్వండి, అలాగే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వరకు కొంతవరకు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. 3-4 జిల్లాల్లో ఎంపీతో పాటుగా ఎమ్మెల్యే స్థానాలు కూడా మరి కొంచెం గంట కొట్టే అవకాశం కూడా మరి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు చూసామండి మా శర్మిల గారు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ సీట్ల విషయంలో గండి పడుతుందంటారా? మీకు ఎవరికి కాదా? లేదమ్మా, ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ టీడీపీకి ఉన్నటువంటి ఏదైతే 40% 39.89% ఓట్లయితే ఉన్నాయో దాని మీద మాక్సిమం ఇంకా 2-3% పెరిగింది, కానీ ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వాల. ఎందుకంటే టీడీపీ యొక్క బలం ఏంటంటే కార్యకర్తల బలం. కార్యకర్తలు ఒక విధంగా చెప్పాలంటే కరుడు కట్టిన తీవ్రవాదులు అంటారు టీడీపీ కార్యకర్తలు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తల బలంతో నిలబడిందంటే చెప్పుకునే బలం మాత్రం టీడీపీ అని చెప్పుకోవచ్చు, అందులో అత్యంత కాదు. సో టీడీపీ ఓటు బ్యాంకింగ్ మాత్రం ఏమో కాదు. అలాగే జనసేన పార్టీ కూడా మాకు పడినటువంటి కిందసారి ఎలక్షన్లో 5.89% ఓట్లు. ఈసారి దాదాపుగా మాది 15-20% మరి మాది కూడా ఓటు శాతం పెరిగింది. కాబట్టి మాకు ఎక్కడ భయం లేదమ్మా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి జరుపుకున్నటువంటి షర్మిల ఏబిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టడానికి ముందా తర్వాత ఏదమ్మా ఇప్పుడు మా ఓటు బ్యాంకింగ్ పెరగడం అంటారా? ఓటు బ్యాంకింగ్ మాది ముందుగానే పెరిగిందమ్మా. కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోక ముందే శర్మిల గారు ఓటు బ్యాంకింగ్ పెరిగింది. మీరు చెప్పినటువంటి ఆ నంబర్ ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత సేమ్ ఉంటుందా, లేదంటే పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఎవరికో మా కూటమికా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా నష్టం అయితే జరగాలి కదండి ఆవిడ వచ్చిన తర్వాత. ఖచ్చితంగా నష్టం అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే శర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు చీల్తాయో అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అసంతృప్తిని అవనియండి, అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో వేసినటువంటి వ్యక్తులు అవనియండి, ఈ ఓట్ షేరింగ్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు మలుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి జనసేనకి బీజేపీకి ఎటువంటి నష్టం లేదు. ఓట్లు మాత్రం కూటమి వైపు పడతాయి. ఖచ్చితంగా 51%తో మీకు చెప్పు ఒకటే స్ట్రైక్ రేట్ 160 సీట్లు కూటమి గెలవబోతూ ఉంది. మీద ఒకటే చెప్తా ఉన్నామండి ఎంఈ గారు, ఎక్కడైతే మరి మీరు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు, అలాగే శర్మిల గారు ఇద్దరు కూడా ప్లానింగ్ తో వచ్చారు, ఇద్దరు ఒకటే అని నరేంద్ర మోడీ గారు అన్నారని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 400 సీట్లు రావాలి, ప్రధానమంత్రి అవ్వాలని వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. సిగ్నల్ ఏంటి? ఓకేనండి, లైన్ కట్ అయినట్టు వాయిస్ వినపడుతుందండి? వాయిస్ వినిపిస్తోంది. ఓకేనండి, కంటిన్యూ. అంటే మాకు 400 ఎంపీలు రావాలి, నేను మళ్ళీ 3సారి కూడా ఎంపీ ప్రధానమంత్రి అవ్వాలని ఆయన దీంట్లో ఆయన ఉన్నాడు. ప్రధాన శత్రువుగా ఏం చూస్తారు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చూస్తారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా చూస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు సభలో అలా మాట్లాడుండొచ్చు. కానీ రాష్ట్ర పరిస్థితులు ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవనియండి, బీజేపీ అవనియండి, టీడీపీ జనసేన అవనియండి, ఈ 4 పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలే. జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ. సో ప్రతిపక్ష పార్టీల మీద మేము మూకమ్ముడు దాడి చేసుకోమమ్మా. అధికారంలో ఎవరున్నారో వాళ్ళని కింద దింపాలని మా ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నియంత్రణ ఆ సీట్ నుంచి కింద తీయాలని మా నిర్ణయం. లక్ష్మణరావు గారు, మీరు వాంటెడ్ గా చేసినా చేయకపోయినా పరస్పరం మీరు చేసిన వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి, కాంట్రాస్ట్ గా ఉన్నాయి. ఏం లేదండి, కాంట్రాక్ట్ ఏమి లేదు. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఖచ్చితంగా ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు ఆ సభలో వాళ్ళ ప్రత్యర్థి ఎవరైతే ఆయన అది మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ప్రత్యర్థి ఎవరైతే మేము అది మాట్లాడతాం. మా ప్రత్యర్థి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మా అందరికీ కాంగ్రెస్ కావనివ్వండి, బీజేపీ కావనివ్వండి, టీడీపీ కావనివ్వండి, మా కావనివ్వండి. సో మా అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డిని విముక్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వకూడదు.
ఇది ఒకే మోటివ్తో మేము వెళ్తానమ్మా. అంతేగాని మీరు ఒకే కూటమిలో మీరు ఉన్నారు కదా, బీజేపీ ఒక మాట, టీడీపీ ఒక మాట, జనసేన ఒక మాట అని ఉండదు. కూటమిదంతా ఒకే మాట. ఓకేనండి అధికార పక్షాన్ని దింపడానికే మా లక్ష్యం తప్ప ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు మా కూటమిలో లేవండి. ఓకేనండి, ఒకసారి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, ఎందుకు ఎంపీగానే కాంటెస్ట్ చేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఖచ్చితంగా అదే ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఆవిడ ఖచ్చితంగా ఎంపీగానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వై నాట్ ఎమ్మెల్యే, ఎందుకు కాదు? మరి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరికేమి? ఓకే, మీరే సరైన పోటీ రావాలని చాలాసేపు అడిగారట, అది కూడా అంటూ ఉంటారు. కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన, అది వివేకానంద గారి ఆఖరి కోరిక ఆవిడ అడిగింది. కాబట్టి దివంగత నేత వివేకానంద రెడ్డి గారి కోరిక మేరకు తర్వాత న్యాచురల్గా వచ్చేసి పిసిసి అధ్యక్షురాలుగా అధిష్టాన వర్గం నిర్ణయం అన్ని కలిసినాయి. కానీ ప్రధానమైన కారణం వచ్చేసి వివేకానంద రెడ్డి గారి రాజకీయ అజాత శత్రువునటువంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరికను ఒక సొంత కూతురు కాకుండా కానీ ఆల్మోస్ట్ కూతురుగా, కాబట్టి ఆయన కోరికను నెరవేర్చడం ప్రధాన లక్ష్యంతో ఆవిడ కంటెస్ట్ చేస్తుంది. అది ప్రధానమైంది. కాబట్టి తర్వాత మీరందరూ చెప్పినట్లు, సోదరులందరూ చెప్పినట్లు, ఇంకా గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది ఇంకా ఆ టాక్ వచ్చినాకనే అయిపోయింది, ఇప్పటికే అయిపోయింది వచ్చేసి. ఇంకా ఇక్కడ ఎందుకంటే రెండు, ఒకటి క్యాండిడేట్ పరంగా, రెండు పార్టీ పరంగా. క్యాండిడేట్ పరంగా ఇక్కడ వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారికి మీరందరూ చెప్పిన అందరికీ తెలిసినట్టే కడప రాజశేఖర రెడ్డి గారు ఒక పర్యాయ పదాలుగా ఉంటాయి జనరల్ గా మిగతా రాష్ట్రం అంతా ఉన్నప్పటికీ ఇక్కడ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసురాలు జగన్మోహన్ రెడ్డి షర్మిల అన్నప్పుడు అది 100% షర్మిల వైపే ఈనాడు ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది వేరే పార్టీ, షర్మిలమ్మది భారత జాతీయ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డిది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. కాబట్టి రాజశేఖర రెడ్డిది ఏ పార్టీ? భారత జాతీయ కాంగ్రెస్. షర్మిలారెడ్డిది భారత జాతీయ కాంగ్రెస్, ఆయనది వేరే పార్టీ. ఆ పార్టీ గుర్తు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి పార్టీ గుర్తేమి? హస్తం గుర్తు. జగన్మోహన్ రెడ్డి పార్టీ గుర్తేమి? హస్తం గుర్తు కాదు, అది వేరే గుర్తు. కాబట్టి ఇక్కడ తర్వాత రాహుల్ని ప్రధానమంత్రిగా చేయడము అనేది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, ఆయన జీవితాశయం. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు రివర్స్. కాబట్టి రాజశేఖర రెడ్డికి నిజమైన వారసురాలు 100% వచ్చేసి షర్మిలారెడ్డి. ఆవిడ వై షర్మిలారెడ్డిలోనే వైఎస్ఆర్ అనేది ఉంది. కాబట్టి అది క్యాండిడేట్ పరంగా. ఇంకా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పాలించాలని చెప్పేసి ఒక టాక్ ఆల్రెడీ వచ్చేసింది. కడప జిల్లాలో ఇంకో సామెత ఉంది, ముసలివాడైనా బసిరెడ్డి మేలని ఒక సామెత ఉంది. ఏమైనా కాంగ్రెస్ మేలరా, అందరి పార్టీ అనేది జనరల్ గా అటు మైనార్టీస్ లో, ఇటు రైతాంగంలో, ఇటు ఉద్యోగుల్లో అందరిలో కాంగ్రెస్ మళ్ళా రావాలా, ఒక మార్పు కోరుకుంటున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాల మార్పు రావాలని చెప్పేసి. కాబట్టి ఈ నేపథ్యంలో మార్పు కాంగ్రెస్ అంటారా తులసిరెడ్డి గారు? మార్పు కాంగ్రెస్ అంటారా? అంతే కదా, కేంద్రంలో ఇప్పుడు గతంలో టీడీపీ 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు ఇక్కడ చూస్తున్నారు, కేంద్రంలో 10 ఏళ్ళు చూశారు. గతంలో చాలా సంవత్సరాలు చూశారుగా తులసిరెడ్డి గారు, గతంలో చాలా సంవత్సరాలు చూశారు కదా. చాలా 10 ఏళ్ళు దాటిపోయింది కదా, 10 ఏళ్ల కిందట ఒకసారి ఛాన్స్ అంటున్నారు. మన చరిత్ర పునరావృతం అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు కదా, ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి అదే విధంగా గతంలో కూడా 94 నుంచి 2004 వరకు లేదు, మళ్ళీ 2004లో వచ్చింది, 2014 వరకు ఉన్నది. కాబట్టి మళ్ళీ 14 నుంచి 24 వరకు లేదు, 24 వస్తుంది, 34 వరకు ఉంటుంది కాంగ్రెస్ అక్కడ ఇక్కడ. అంటే ఇక్కడ కేవలం ఈ హస్తం గుర్తు తండ్రి ఏదైతే పార్టీలో ఉన్నారో అదే పార్టీలో షర్మిల ఉన్నారు, ఇలాంటి అంశాలు మాత్రమే విజయం సాధించడానికి తోడ్పడతాయా? లేదంటే ఇక్కడ సెంటిమెంట్ కూడా చూడొచ్చా? అంటే చాలా సంవత్సరాలు, అంటే ఒక 10 సంవత్సరాలుగా లేనటువంటి తెలంగాణలో లేనటువంటి కాంగ్రెస్, అంటే అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని చూసుకోవచ్చు మనం. ఆయన ఎంపీ, ఆ తర్వాత సీఎం, ఆ తర్వాత ఇప్పుడు సీఎం. సో మరి ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయి? ఇప్పుడు కడపలో ఎంపీ, ఆ తర్వాత సీఎంగా ఆ నెక్స్ట్ అవ్వడానికి ఇలాంటి సెంటిమెంట్స్ ఏమన్నా బేరీజ్ వేసుకున్నారా? మేము ఆ సెంటిమెంట్ కాదు, ఇక్కడ వచ్చేసి డెఫినెట్ గా వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక, దానికి మించి అదొక్కటే అంటారు. నెక్స్ట్ సీఎం ఆలోచనలు ఏమీ లేవంటారు. తర్వాత కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్
ఇది విభజన చట్టంలో 13 షెడ్యూల్ కింద కడప జిల్లాలో శైలాద్యంలో స్టీల్ ప్లాంట్. ఇది కడప జిల్లాకు వచ్చేసి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వరం. అది కనుక పూర్తి అయిపోయింటే ఇవాళకు కడప జిల్లాలో సరౌండింగ్ జిల్లాలో నిరుద్యోగం అనే సమస్య ఉండేది కాదు. బట్ రేపు మా బ్రహ్మాస్త్రం వచ్చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, శర్మిలమ్మను గెలిపించండి, రేపు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ను పొందండి. దానికంటే బ్రహ్మాస్త్రం ఏముంటుంది? అభివృద్ధి సునీతా రెడ్డి ఏమంటారు? సెంటిమెంట్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఏమా సునీతా రెడ్డి పరిస్థితి ఏంటండి? ఆవిడ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఆవిడ కాదా అస్త్రం? అమ్మ సునీతా రెడ్డి గారు మనం చూసారు కదా, మన వచ్చేసి సునీతా రెడ్డి గారు ఎటువంటి బ్రహ్మాస్త్రాలు పాశుపతాస్త్రాలు ఆవిడ రాజకీయంగా లేనప్పటికీ మొత్తం వైకాపా పునాదులే రక్త మడుగులో ఉంటున్నాయని చెప్పారు. అంతకంటే ఏం కావాలి? మా కోడికత్తిది ఒకటి, వివేకానంద రెడ్డి హత్య, వైకాపా పునాదులే రక్తపు మడుగులో ఉన్నాయి. కాబట్టి మా అన్నకు ఓటేయద్దు పరమంగా ఇండైరెక్ట్ గా చెప్పకుండా మొత్తం వచ్చేసి ఇంత దుర్మార్గుడు ఇంకోటి ఉండని చెప్పేసి మా అన్నకు ఓటేయద్దు అని జనరల్ గా ఏ చెల్లెలన్నా చెప్తుందమ్మా. ఆవిడ రాజకీయాలు డైరెక్ట్ లేదు, కానీ ఎంత వైఎస్ వివేకా హత్యని చాలా హైలైట్ చేస్తున్నట్టున్నారు కదండి, ఎందుకంటే సినిమా కూడా వస్తున్నట్టు చూసి ఉండి ఉంటారు, హూ కిల్డ్ బాబాయ్. అది మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తా ఉంది వచ్చేసి. ఇది మనం ద్వాపరయుగంలో ఆ యొక్క మహాభారతం అనేది ఇప్పుడు ఆధునిక భారతంలో వివేకానంద రెడ్డి గారి హత్య, పులివెందుల భారతము, కడప భారతము మహాభారతంలో కంపారిజన్ కింద వస్తున్నాయి. ఓకేనండి, ఒక్కసారి మనం శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, దాయాదుల మధ్య కదా చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు దాయాదుల మధ్య చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు విన్నారు కదా, సో వైసీపీకి ప్రత్యామ్నాయం కేవలం ఇప్పుడు షర్మిలమ్మ అంటే షర్మిల గారు, వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ ఏపీలో అదే ప్రత్యామ్నాయం అంటున్నారు తులసిరెడ్డి గారు. ఎస్ కరెక్టే అమ్మా. ఎందుకు నేను ఆ మాట్లాడాల్సి వచ్చిందంటే, షర్మిల గారు మొదటి నుంచి చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీ నాకే ఆ యొక్క వారసత్వం వస్తుంది. ఎందుకంటే తులసమ్మ చాలా క్లియర్గా చెప్పారు, ఆ పార్టీ జెండా వేరు, అజెండా వేరు, గుర్తు వేరు, మాకు సంబంధం లేదు తెంచేశారు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పార్టీ అనుకొని ఆయన కొడుకు కదా కాంగ్రెస్ ఆశయాలు ఆయన తీసుకెళ్తాడని కొంతమంది కాంగ్రెస్ నాయకులు పోయి వెళ్ళారు. కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది, ముస్లింస్, ఎస్టీస్, క్రిస్టియన్స్. ఆవిడ చెప్పింది కదా, క్రిస్టియన్స్ కి ఎంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ఎదుగుతా ఉంటే కనీసం నోరు కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు క్రిస్టియన్స్ అంతా వైపు చూశారు. ఇది కాకుండా ముస్లింస్, ఎస్సీసీ కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్. ఎవరైతే ఓట్ బ్యాంక్ గా చీల్చుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ అంతా కూడా షర్మిల వైపు మళ్తా ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లన్నీ కూడా అయితే వైఎస్ జగన్, లేదంటే ఇప్పుడు షర్మిల వచ్చారు కాబట్టి షర్మిల, మీకెవరికి లేవా కూటమికి? నేను కంప్లీట్ చేయలేదమ్మా, మధ్యలో మీరు ప్రశ్నిస్తారు. చెప్పండి. వాళ్ళకంటూ కొన్ని ఓట్ బ్యాంక్ ఉంటది ఒక్కొక్క కులంలో. మేజర్ గా వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇవి. అంటే ఎస్టీఎస్సీలందరూ ఒక పక్కే ఉంటారు, ఇంకో పక్క రారని కాదు. ఉన్నంతలో వాళ్ళలో కొంత సానుభూతి, సింపతి వాళ్ళ వైపు ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎవరైతే నా బ్యాంక్ అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలో చిలికి వచ్చేసింది. సో డిఫరెంట్, ఒక 5 కుటుంబాలంటే ఒకరు కొంచెం కాంగ్రెస్ ఉంటారు, తెలుగుదేశం ఉంటారు, బీజేపీ, రకరకాలు ఉంటారు. కానీ ఏదైతే నెక్కస్ అయిన బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ ఆవిడ చెల్లుస్తాను. చీల్చేసారు కూడా ఆల్మోస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఇద్దరు చెల్లెలు మా అన్నకు ఓటు వేయద్దంటేనే రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఉలిక్కిపడ్డారు. ఏంది ఇది వాళ్ళ సొంత చెల్లెల దగ్గర. నేను ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే, కడప పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే, సొంత కుటుంబ సభ్యులు దగ్గర ఓటు వేయించుకుంటూ వద్దాం. వాళ్ళ అమ్మని ఇద్దరు చెల్లెల దగ్గర ఏది కదా, ఇంతకన్నా దారుణం చెప్పండి, మీకే చెప్పండి. సొంత కుటుంబ సభ్యులే ఆయన ఓటేయాలంటే ఇంకా అది కాంగ్రెస్ పార్టీ అయితేనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ పార్టీ అయితేనే జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వాదులందరూ కూడా షర్మిల వైపు వస్తున్నారని ముందే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పూర్తిగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నామరూపాలు లేక చేయాలని సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచి అపరిచించుకున్న వ్యక్తి మనిషి. అందుకు ఆ రోజు నమ్మి ఆయన చుట్టూ వెళ్ళారు. ఆయన నమ్మిన దానికి వాళ్ళెత్తిన వాళ్ళకే ఈ రోజు భస్మాసురాస్త్రం పెట్టాడు. దాంతో భయపడిపోయి ఈ రోజు మళ్ళీ షర్మిల వైపు వస్తున్నారు. కొంతమంది వార్నింగ్లు ఇచ్చినా ఒప్పుకొని వచ్చేస్తున్నారు. కాబట్టి మెయిన్ గా డ్రాబ్యాక్ అయ్యేది, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు, ఆయన పార్టీ. కాబట్టి దీని ద్వారా మళ్ళీ పూర్వవైపు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షర్మిల గారు దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. దాన్ని సరైన పద్ధతిలో పెడితే మాత్రం టోటల్ ఓట్ బ్యాంక్ మాత్రం వీళ్ళ వైపు మారే అవకాశం ఉంది.
కాబట్టి ఎక్కువ శాతం భవిష్యత్తులో షర్మిల గారు కాంగ్రెస్ వైపు మీకున్నటువంటి నుంచి ఓటు బ్యాంక్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్ బ్యాంక్ మీకుండేది మీకే ఉంటూనే ఏదైతే వైసీపీకి ఉందో అది షర్మిల వైపు టర్న్ అవుతుందని మీరు అంటారు. వెళ్తా ఉన్నాం. వాళ్ళ నాయకులు కాంగ్రెస్ పాత ఇంకోటి మా కిరణ్ కుమార్ రెడ్డి గారితో కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ అలాగే జనార్దన్ రెడ్డితో పనిచేసిన నిన్న కొంతమంది వచ్చారు కదా కాంగ్రెస్ సభకి, పాత కిరణ్ నాయకులు కుమార్ రెడ్డి కూడా కనిపించారు నిన్న కూటమిలో సభలో. పాత నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చర్చలోకి వచ్చేసారు. ఎందుకంటే ఈయన నమ్మొచ్చా మమ్మల్ని నట్టేట్లు ముచ్చేశాడు, మేము ఇంకా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మేము తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుడికి వెళ్తామని చెప్పి కూడా మంతనాలు చర్చలు ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి నేను చెప్పలేదు. కాబట్టి ఎవరో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ రేపు 18 వస్తా ఉంది. ఈ లోపల చాలా మంది వెళ్ళిపోతారు. ఆ నన్మనం ఎక్కర్లా, ఈయన కూర్చొని ఏం దొరకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బ్లడ్ బ్యాంక్ మళ్ళీ తిరిగి సొంత గుడికి వెళ్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయాడు. కుటుంబ సభ్యులు లేరు, బంధువులు లేరు, రెడ్లు లేరు, ఆయన సొంత పార్టీ నాయకులు లేరు, ఎమ్మెల్యేలు ఎంపీ లేరు, టోటల్ గా ఖాళీ కేల్కత్తం దుకాన్ బంద్. అంటే ఇప్పుడు మరి కడపలో పరిస్థితి ఏంటండి? అంటే షర్మిల ఆవిడ ఖాతాలో వేసేసుకున్నట్టేనా? మీ పరిస్థితి కడపలో ఒకటి మాత్రం నిజమమ్మా, కడపోళ్ళు నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మకపోతే ప్రాణం తీస్తారు. అది అక్కడ ఉన్న లక్షణం. ఎందుకంటే వాళ్ళ నమ్మకానికి అంత ప్రయారిటీ ఇస్తారు ఆ సంస్కృతి. కాకపోతే ఏంటంటే సొంత కడపలో ఎవరు కూడా ఆడవాళ్ళ మీద దాడి చేయరు, ఆడవాళ్ళని ఏమి కూడా అంటారు. ఏదైనా ఉంటే బహిరంగ మొగాళ్ళతో గొడవపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు ఫస్ట్ టైం చెల్లిని టచ్ చేశాడు. అది ఎంత గొప్పగా టచ్ చేశాడు అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కాపాడుతాడని అనుకున్న వ్యక్తి కాటికి పంపించాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాపాడుతాడనుకునే వ్యక్తి కాటికి పంపించాడు. దాంతో అమ్మ చెల్లిద్దరు తెలంగాణ పారిపోయారు, భయపడిపోయారు. ఈయన రాజకీయం కోసం ఎవరు చంపేస్తారో, ఏ గోటలు ఏడుకు వస్తుందో, ఏ సూది వస్తుందో, ఏ గడప తెలియకుండా ప్రాణాలు పరిచేతులు పెట్టుకొని తెలంగాణ పారిపోయారు. ఆ భయం ఇంకా వాళ్ళు వెంటాడుతా ఉంది. అందుకే ఈ రోజు ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒకటయ్యారు. ఈ సలిసీమలు కలిసి ఒకటైతే బలవంతమైన సర్పణ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళకి చేసిన ద్రోహం ఈ దేశంలో ఎవరికి చేయరు. కాబట్టి సొంత రక్తం పంచుకున్న చెల్లి ఈ రోజు బజార్లోకి వచ్చి మా అన్నకు ఓటేయిద్దంటే ఇంత కన్నా అవమానం ఉందమ్మా. నాకు తెలిసి రాయలసీమ పౌరుష ప్రకారం అయితే తొలసని చెప్పాలి. ఆ విషయం నాకు కూడా కొంత అవకాశం ఉంది. చనిపోయినట్టు మనిషి ఆల్మోస్ట్ ఆ మాటలు మాట్లాడితే మహిళలు వచ్చి బయటికి చనిపోయినట్టు లెక్క, అంత తలదీసేయనట్టు అంత మాటలు ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి లెక్క చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. రేపు ఖచ్చితంగా షర్మిల గారు అయితే కడప కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకునే విషయాన్ని వార్తల్లో వస్తామని మేము చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తలముఖం వేసుకొని కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా పందులు పిచ్చుకొని అభినందన సభలు ఆడ కడపలో కూర్చొని సీట్లను వచ్చేసేది, అడున్న వాళ్ళు గెట్టెగదలు పెట్టేది, వాళ్ళకి భోజనాలు పెట్టేది చేస్తే ఒప్పుకోరు. ఇంకో విషయం కూడా తొలసని చెప్తారనుకున్నా, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం వాళ్ళ దాయాదులైన భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అవినాష్ రెడ్డిని రాజకీయంగా రానిలా. ఎందుకంటే దాయాలతో సమస్యలు ఉంటాయని. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పక్కెళ్ళారో, చనిపోయారో, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఈరోజు రాజకీయంగా తీసుకొచ్చి పెట్టేశారు తనకన్నా పెద్దగా. సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి పెట్టు అవినాష్ రెడ్డి అవుతారా, వాళ్ళ దాయాదులు అవుతారో తెలియదు, కానీ అది రాజకీయం నిర్ణయిస్తారు. కాబట్టి అంటే రాజకీయంగా దెబ్బతీసేది కూడా వాళ్ళే అవుతారేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు అవగాహన తక్కువ, అనుభవం తక్కువ రాజకీయాల్లో. అందుకే ఈ రోజు బొక్క బోరలో పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే ఓకేనండి. నెక్స్ట్ ఒక్కసారి మనం లక్ష్మణరావు గారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, అంటే ఇప్పుడు కడపలో షర్మిల ఆవిడ ఖాతాలో ఎంపీ సీట్ వేసేసుకున్నట్టే అని ఇప్పుడే శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. అంటే మీ వాళ్ళ నుంచి, మీ కూటమి నుంచి ఇంకా ఎవరికి అవకాశమే లేదన్నట్ట. యామిని గారు, రాజకీయాల్లో ఎవరో పోటీ చేసినా మేమే గెలుస్తాం అని చెప్తారు. ఎందుకంటే అది కామన్. ఓడిపోతామని పోటీ నేను అడిగేది శ్రీనివాస్ చౌదరి గారి మాట. ఇప్పుడు ఎంపీగా లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు అంటే తులసిరెడ్డి గారు అంటే అంటారు, ఎందుకంటే వారి పార్టీ కాబట్టి. శ్రీనివాస్ చౌదరి గారు కూడా మాటల్లో మాట షర్మిలకే అన్నట్టుగా అంటున్నారు కదా. తప్పలేదు కదండి, షర్మిల గారు గెలాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మీకొద్దా? ఎందుకంటే ఆవిడ ఫైటర్. ఈ రోజున యామిని గారు ఈ కాంగ్రెస్ పార్టీ పగ్గాల్లో పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ ఫైట్ చేస్తున్నారు అన్నయ్యతో. ఒక్క అన్నయ్యతో కాదు, దుర్మార్గమైన పరిపాలనపై ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే ఆవిడ ఎప్పుడైతే ఈ 15 రోజుల నుంచి కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు అన్ని కూడా షర్మిల వైపు ఒకవైపు తిప్పింది ఆవిడ. అంటే ఆ రకంగా ఫైట్ చేస్తుంది. తప్పులేదు, గెలిస్తే ఉంది. ఆవిడ కూడా ఫైట్ చేస్తారు, ఇంకా గట్టిగా ఫైట్ చేస్తారు. ఫైట్ చేసిన వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఒక ఎంపీగా గెలిచింది అనుకోండి, పార్లమెంట్ లో రేపొద్దున మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ఆవిడ గట్టిగా అడుగుతుంది. పోలవరం గురించి అడుగుతుంది, ప్రత్యేక హోదా గురించి అడుగుతారు, ప్రత్యేక రైల్వే జోన్ గురించి అడుగుతారు, ప్రత్యేక రావాల్సిన నుంచి 7 మెడికల్ కాలేజీలు లాంటివి తీసుకురావడానికి అడుగుతారు. అటువంటి ప్రశ్నించే నాయకులు గెలాలి కదా. ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడి, అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి అటువంటి నాయకులు గెలిస్తే తప్పులేదు. మేము కూడా సాగిస్తూ ఉన్నాం.
ఏదైనా ప్రజలు వాళ్ళని మరి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎవరైతే ఓన్గా తీసుకుంటూ ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా వాళ్ళకు ఓట్ బ్యాంక్ అనుకున్న దీంట్లో శర్మిల గారు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే గెలుస్తారు. ఇక్కడ ఏంటంటమ్మా, జగన్మోహన్ రెడ్డి అంటే నియంత్రణ మనం మళ్ళీ తీసుకురాకూడదు. ఒకటే, ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది మరొక 40 రోజుల్లో. ఎందుకు చెప్తాను అంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజలు కానీ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అవనివ్వండి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ రోజు మనం చూసాం, ఎన్నో దొంగ హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నాడు. మళ్ళీ అదే మా ఇంటింటికి మద్యం ఇప్పుడు ఏరలే పారుతూ ఉంది. కనీసం మద్యపాన నిషేధం పక్కన పెడితే లక్ష్మణరావు గారు ఇంత ప్రతి కిరాణా షాపులు కూడా మందమ్మే పథకం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అనఫిషియల్గా స్టార్ హోటల్స్ లో మాత్రమే అవకాశం కల్పించేలాగా ఉన్నతంగా అంటే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే తాగే విధంగా, మిగిలిన వాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా మొత్తం అన్ని తీసేస్తా ఉన్నారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే తర్వాత మందు పైన వ్యాపారం చేశాడు, కమిషన్లు దండుకున్నారు. యామిని గారు కమిషన్లు దండుకున్న తర్వాత ఆయన కడుపు నిండిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ తగ్గించాడు. ప్రజల్లో వ్యతిరేకత అంటే ఎవరైతే మద్యానికి బానిసై ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి రేపొద్దున మనకు వ్యతిరేకత వస్తుందన్న భావంతో తగ్గించాడు. మళ్ళీ దానికేమో ఒక మోసపూరితమైన మాట పెట్టాడు, ప్రజలు మందు తాగడం మానేస్తారని నేను 5 స్టార్ హోటల్లో పెడతానని. అదేం కాదు, డబ్బులు దండుకున్నాడు ఆయన. ఈ రోజున 60 రూపాయలు విలువ చేసే క్వార్టర్ ఏమో 150 రూపాయలకి అమ్మాడు, 75 రూపాయలు విలువ చేసేదేమో 350 రూపాయలకి అమ్మాడు. ఎందుకంటే ఎక్కడ నిన్నటి మొన్నటి నుంచే ఉందేమో గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మొన్నటి వరకు అంత బైహాండ్ కదా, మన అమౌంట్ అంతా ఎవరి చేతిలోకి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేశాడు డబ్బులు అంతన్నా? అంటే ఇక్కడ ఒక ఏపీకి పాలించే వాళ్ళు కాదు, ప్రశ్నించే గొంతుక కావాలి అని చెప్పి షర్మిల అన్నారు. అంటే ఆల్రెడీ మీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినాదం కూడా అది ఆల్మోస్ట్. అంటే ఆయన సరిగ్గా తన గొంతు వినిపించుకోలేకపోతున్నారన్నా ఏమనుకోవాలి? ఏం లేదు మేడం, పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరం రాజకీయాలు తీసుకొచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ప్రశ్నించాలి, మీరు ఆ రబ్బర్ చెప్పులు వేసుకున్న కూడా రాజకీయం చేయగలరు అని ఒక స్థాయికి ఈ రోజున కార్యకర్తల్ని, నాయకుల్ని, వీర మహిళలు తయారు చేశారు. మేమేమో వైఎస్ఆర్ పార్టీలోగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తీసుకొచ్చి నేను టెంట్ హౌస్ పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు నాయకుల్ని తయారు చేశారమ్మా. ఆ నాయకులు ఈ రోజున పార్టీలో మేము ఒక్కొక్క మెట్టెక్కుతారు పైకి. ఈ రోజున ఏంటంటే స్థానాలు ఇవ్వలేదు కదా, మీకెవరికి కూడా టికెట్స్ ఇవ్వలేదు కదా, తయారు చేసిన నాయకులకి ఖచ్చితంగా టికెట్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కూటమిలో ఈ రోజున మహాసంగ్రామం, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఎవరు పడితే వాళ్ళు టికెట్ తీసుకొని ఇందులో మేము ఒక అడ్వాంటేజ్ తీసుకుంటాం అంటే కుదరదు. ఇందులో తులసిరెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి, ఒక్క నిమిషం అమ్మా, తులసిరెడ్డి గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, ఆయన చాలా అనుభవజ్ఞులు. ఆయన ఒక మాట అన్నారు, ప్రజెంట్ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేంత అమౌంట్ నేను ఖర్చు పెట్టలేను, నేను ఎలక్షన్ చేయలేనని. సో మేము కూడా ఇప్పుడు రేపొద్దున ఏమో ఇంకా మాకు టైం ఉందమ్మా, జస్ట్ 32 నాకు ఏమో ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా టైం ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకంగా మనం బలంగా వెళ్ళాలి. ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాడు. అనఫిషియల్ 100 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఎదుర్కొనేటప్పుడు ఆ రకంగా మనం కూడా పెట్టాలి. ఓకేనండి, టైం లేదు, కన్క్లూడ్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. మనం చూసాం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన నుంచి లక్ష్మణరావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూసారు కదండి, రాష్ట్రం మొత్తం మీద ఈ సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, ఎస్పెషల్లీ కడప ఎంపీ సీట్ కి సంబంధించి షర్మిల ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఏకాగ్రీవంగా ఇక్కడ డిబేట్ లో పాల్గొన్న ముగ్గురు కూడా కాంగ్రెస్ ఎలానో చెబుతారు. అది కాక టీడీపీ, జనసేన ఇద్దరు కూడా అదే మాట మీద ఉన్నారు. మరి చూడాలి, మరి వీరి వైపు నుంచి ఏమీ పోటీ ఉండదా, ఎలా తీసుకోవాలి ఈ కామెంట్స్ ని మున్ముందు చూడాలి. ఇది వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.